ఏపీ ఇరిగేషన్ బోర్డు చైర్మన్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఏపీ ఇరిగేషన్ బోర్డు చైర్మన్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయన చిత్తూరు జిల్లాకు రావడంతో నల్లారి అభిమానులు, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలతో ఎయిర్పోర్ట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు గజమాలలలో నల్లారి కిషోర్ కుమార్ ను సత్కరించారు. అనంతరం స్వస్థలం కలికిరికి బయలుదేరి వెళ్లి ప్రజల కోసమే తన ఇరిగేషన్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. తనను, తన కుటుంబాన్ని ఆదర్శిస్తున్న జిల్లా ప్రజలకు, ప్రత్యేకించి పీలేరు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సోదరులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ బోర్డు చైర్మన్ గా పదవి రావడంతో కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఈసారి కిషోర్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ నీటిపారుదల శాఖకి ప్రస్తుతం ఆయనకి బోర్డు చైర్మన్గా ఉండడంతో కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని, మొత్తం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఎంతో బాగుపడుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నల్లారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు ఇవాళ కిషోర్ కుమార్ రెడ్డి గారికి పదవి వచ్చింది, ఆయనకి స్వాగతం పలకడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మన సీఎం గారికి, నారా చంద్రబాబు నాయుడికి మా అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా అభివృద్ధి అంటే ఏంటో మన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ చూపించారు. ఇది అభివృద్ధి అంటే ఇక్కడ తెలుస్తుంది మనకి. గత 30 సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తున్నాడు, మరి ఈ 10 సంవత్సరాలుగా చాలా అభివృద్ధి చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము యాక్చువల్గా పీలేరు మండలం దొడ్డిపల్లి సర్పంచ్, నేను మా దొడ్డిపల్లి గ్రామ లీడర్లు, వార్డు మెంబర్ అందరూ వచ్చాము. ముఖ్యంగా ఈ అభివృద్ధి పీలేరు మండలంలో గత 30 ఏళ్ళుగా లేనిది ఇప్పుడు 30 ఏళ్ళ ముందుకు తీసుకెళ్లాడు. అభివృద్ధి చూసి వీళ్ళందరూ వచ్చారు. ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి 600 వెహికల్స్ వచ్చాము. చిత్తూరు జిల్లా అంతా కలిసి దాదాపు మొత్తం కలిపి 1000 వెహికల్స్ వచ్చినాము. అభివృద్ధి అంటే ఏంటో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి, వాళ్ళ వంశానికే తెలుసు. జిల్లాలో ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ బోర్డు చైర్మన్గా రావడం వల్ల జిల్లాలో ముఖ్యంగా నీటిపారుదల సంబంధించి కానీ పెండింగ్ ప్రాజెక్టుల వరకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా ఉపయోగకరం అండి. ఒక చిత్తూరు జిల్లానే కాదు, స్టేట్లో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా బాగా స్పందిస్తాడు, ఇమీడియట్గా చేస్తాడు. ప్రాజెక్టులు పెండింగ్ ఉండేటువంటి కూడా యువకుడు బాగా చేస్తాడనేసి గుర్తించి మన సీఎం గారు ఇచ్చారు. మేమందరం కూడా చేస్తాడనేసి అనుకుంటున్నాం. అలాగే అధికారంలో ఉన్నప్పుడే కాదు, కానప్పుడు కూడా పూర్తిగా కూడా ప్రజల కోసం ఆలోచించారని చెప్తున్నాం. కిషోర్ కుమార్ రెడ్డికి స్వాగతం పలకడానికి కూడా తండోపతండాలుగా మనం చూస్తున్నాం. భారీగా కూడా జన సందోహం వచ్చిన పరిస్థితి, గ్రామాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. అలాగే మనతో పాటు డీసీసీబీ చైర్మన్ ఉన్నారు, అమాస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు కిషోర్ కుమార్ రెడ్డి గారికి పదవి వచ్చింది. గత 4 ఏళ్లుగా కూడా అనిపిస్తుంది. అదేవిధంగా మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి 600 వెహికల్స్ వచ్చాము. చిత్తూరు జిల్లా అంతా కలిసి దాదాపు మొత్తం కలిపి 1000 వెహికల్స్ వచ్చినాము. అభివృద్ధి అంటే ఏంటో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి, వాళ్ళ వంశానికే తెలుసు. జిల్లాలో ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ బోర్డు చైర్మన్గా రావడం వల్ల జిల్లాలో ముఖ్యంగా నీటిపారుదల సంబంధించి కానీ పెండింగ్ ప్రాజెక్టుల వరకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా ఉపయోగకరం అండి. చిత్తూరు జిల్లానే కాదు, స్టేట్లో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా బాగా స్పందిస్తాడు, ఇమీడియట్గా చేస్తాడు. ప్రాజెక్టులు పెండింగ్ ఉండేటువంటి కూడా యువకుడు బాగా చేస్తాడనేసి గుర్తించి మన సీఎం గారు ఇచ్చారు. మేమందరం కూడా చేస్తాడనేసి అనుకుంటున్నాం. అలాగే అధికారంలో ఉన్నప్పుడే కాదు, కానప్పుడు కూడా పూర్తిగా కూడా ప్రజల కోసం ఆలోచించారని చెప్తున్నాం. కిషోర్ కుమార్ రెడ్డికి స్వాగతం పలకడానికి కూడా తండోపతండాలుగా మనం చూస్తున్నాం. భారీగా కూడా జన సందోహం వచ్చిన పరిస్థితి, గ్రామాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. అలాగే మనతో పాటు డీసీసీబీ చైర్మన్ ఉన్నారు, అమాస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు కిషోర్ కుమార్ రెడ్డి గారికి పదవి వచ్చింది. గత 4 ఏళ్లుగా కూడా ఆయన పదవి లేకుండా కూడా జనంతో కలిసి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ పదవి వల్ల నీటిపారుదల శాఖ పరంగా రైతాంగానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, పెండింగ్ ప్రాజెక్టులు కానీ మిగతా అంశాల్లో ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? కిషోర్ కుమార్ రెడ్డికి పదవి వచ్చిందని జనం రాలా. కిషోర్ కుమార్ జనంలో ఉంటారు కాబట్టి జనం వచ్చారు. పదవి చాలామందికి ఇంకా పెద్ద పదవులు వచ్చినాయి. మీరు ఎప్పుడైనా చూసారా ఇంత జనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వచ్చింది? జనం గుండెల్లో పదవులు సంపాదించారు, వాళ్ళు పబ్లిక్లో పదవులు సంపాదించారు.
4 ఏళ్ళుగా కూడా ఏ పదవి లేకపోయినా కూడా జనంలోనే ఉన్నారు. 4 ఏళ్ళుగా నియోజకవర్గం ఎప్పుడు కూడా ఆయన కలయి తిరుగుతూ కూడా ప్రజల బాగోగులు కూడా అడుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా నల్లారి ఫ్యామిలీ అంటేనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో అభిమానం చూపుతారు. అయితే తాజాగా ఈ కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఈ పదవి రావటం వల్ల నీటిపారుదల శాఖ బోర్డు చైర్మన్గా అవటం వల్ల జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పరంగా ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుంది, అవి త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుందంటారు? పదవి మళ్ళా చెప్తున్నాను, నల్లారి కుటుంబానికి జనం పదవులతో కానీ వాటితో కానీ కూడా వాళ్ళు పదవులు ఇచ్చిన పదవితో ఉన్నారు. ఈరోజు కేవలం ప్రజల కోసం పని చేయడానికి ఒక ప్రోటోకాల్ కానీ, ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేసేప్పుడు ఒక అధికారిక రివ్యూ చేయడానికి కానీ, ముఖ్యంగా హంద్రీనేవాను పూర్తిగా ఆ రోజు కిరణ్ కుమార్ రాజశేఖర్ హయాంలో అయినా ఎవరి హయాంలో కిరణ్ కుమార్ గారు దాన్ని చేతిగా ప్లాన్ చేశారు. అది బాగా చాలా మంచి ప్లాన్. దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కానీ ముఖ్యంగా తమ్మళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు కాన్స్టిట్యున్సీ అట్లా పొంగనూరు, చిత్తూరు వరకు కూడా ఆ పాత ప్లాన్ చాలా బాగున్న ప్లాన్ను తెలుగుదేశం పార్టీ కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేశారు. దాన్ని పూర్తి స్థాయి తీసుకురమని చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడైనప్పటికీ ఆయన ప్లానింగ్ అంతా ఈయన మైండ్లో ఉంటుంది కాబట్టి, దాన్ని మంచి ప్లాన్ కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అదే నీతి పాఠశాల ఈయనకి ఇచ్చి డెవలప్ చేస్తూ పూర్తిగా ప్రజలకు దగ్గరికి ఉండే అవకాశాన్ని కల్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒక్కసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి అయితే జిల్లాలో చూడటం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ ఏపీలో కానీ. మళ్ళీ కిషోర్ కుమార్ రెడ్డి గారికి చాలా కాలం తర్వాత మళ్ళీ కూడా ప్రస్తుతం ఇరిగేషన్ బోర్డు వల్ల ఇరిగేషన్ బోర్డు ప్రస్తుతం చైర్మన్ రావడం వల్ల ఇంకేమైనా జిల్లా పరంగా ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా పరంగా ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా శాఖాపరంగా ఖచ్చితంగా మంచి మార్పులు చేర్పులు వస్తాయి. ఎందుకంటే మీకు బాగా తెలుసు వాళ్ళ గురించి, వాళ్ళు ఊరికే ఉండేవాళ్ళు కాదు. ఖచ్చితంగా శాఖాపరంగా చాలా మార్పులు చేర్పులు తెచ్చి పూర్తిగా ప్రజలకు మంచి జరిగే కానీ, ముఖ్యంగా రైతులకు నీటిపారుదల నుంచి రైతులకు డ్రింకింగ్ వాటర్ కింద కానీ, ఇరిగేషన్ కింద కానీ చాలా మార్పులు తెస్తారు. వాళ్ళకు ఏ విధంగా మార్పు తెస్తే అది ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది, మంచి జరుగుతుంది అనేది బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ తాతల కాలం నుంచి ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి ప్రజల మనోభావాలు పూర్తిగా ప్రజల పల్స్ నాడిని కరెక్ట్గా కనుక్కొని వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తారు కాబట్టి జనసందం విపరీతంగా వందల వేల మంది కూడా స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి అయింది ఉంది. ఈ మొత్తం కూడా వచ్చే సంవత్సరం ఎన్నికల్లో టీడీపీకి కిషోర్ కుమార్ రెడ్డి గారి చేరిక వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆ రోజు ఆయన చేరిన చెప్పారు వారు వన్ సైడ్ అయిపోయిందని. ఆల్రెడీ పరమటిపల్లిలో వారు వన్ సైడ్. కానీ మీరు అది చెప్పడము, ఈ లాజిక్స్ అవి చెప్తుంటారు. ఎలక్షన్ అనేది యుద్ధం ఆ రోజు తెలుస్తుంది జయాలు. ఖచ్చితంగా పరమటిపల్లి బికాస్ ఆఫ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మంచి చేశారు కాబట్టి, ఆయన తమ్ముడు ఆ రోజు పూర్తిగా ప్రజల్లో ఉండి ఇవన్నీ చూశారు కాబట్టి ఖచ్చితంగా వారు వన్ సైడ్ పరమటిపల్లిలో. దానిలో డౌట్ లేదు. మీకు ఏమైనా డౌట్ అంటే అట్లా లేచి చూడండి, తెలిసిపోతుంది అంత. కూడా డీసీసీబీ చైర్మన్ రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఒకసారి పూర్తిగా జనంలో ఉండే వ్యక్తులుగా నల్లారి ఫ్యామిలీకి పేరుందని, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కిషోర్ కుమార్ రెడ్డి పైన ప్రస్తుతం వస్తున్న జన సందోహమే అభిమానం వెల్లువై కూడా దాని కారణంగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పూర్తిగా కూడా కిషోర్ చేరిక వల్ల జిల్లాలో టీడీపీ మరింత బలంగా మారిందని చెప్తున్నారు. ఖచ్చితంగా వార్ వన్ సైడ్ ఉంటుందని, ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో టీడీపీ వశమయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇది చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలేందుకు వస్తున్న జనసందం పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో వర్మ న్యూస్, చిత్తూరు జిల్లా.